మీరు మీ ఉన్న అక్కడ ఉన్న ఎవరైతే దైవజనులు ఉన్నారో మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి ఈ విషయాలు చెప్పడం కోసమే ఈ మీటింగ్. అంతేగాని మీకు తెలియదు ఏం లేదు, మీకు అన్నీ తెలుసు, బాధలు తెలుసు, సమస్యల పరిష్కారాలు తెలుసు. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతి మళ్ళీ మరొకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అందువల్ల నేనేంటంటే ఇది ఒక స్పీచ్ లాగా నేను ఇవ్వదలుచుకోను. సో ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, ఆర్గనైజ్ చేసినందుకు వేదిక మీద ఉన్నటువంటి బాబ్జీ గారికి, అలాగే జార్జ్ గారికి, సాంబా గారికి, రాజ్ కుమార్ గారికి, జెసికా గారికి. ఎలా ఉందంటే దేశంలో పరిస్థితి, దేశాన్ని పాలించదలుచుకున్నప్పుడు ప్రజల్ని విడదీసి లేదా విడిపోయి ఉన్న ప్రజల్ని మరింత విడదీసి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి గ్రూపులు తయారు చేసుకుని ఒక వర్గం వైపు ఉంటూ ఇంకొక వర్గాన్ని వెంటాడుతూ వేటాడుతూ వేధిస్తూ పాలన చేయాలనేది ఇప్పుడు పాలకుల యొక్క ఉద్దేశం. ఇది ఇప్పటిది కాదు, ఈ రకమైన ఉద్దేశాలు ఇప్పటి నుంచి లేదు, వేల సంవత్సరాలుగా. ఎందుకంటే అణచివేత కార్యక్రమం ద్వారానే వెట్టి చాకరీ చేయించుకుని కొన్ని కులాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, గోళ్ళని ఏలుతున్నాయి. వాళ్ళ సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాన్ని మనువాదం అని అంటారు. మనువాదం అంటే నిచ్చెన మెట్ల కులాలని విభజించి ఒక కులం మీద ఇంకో కులం పెత్తనం చేసేటువంటి కార్యక్రమే మనువాదం. దాన్ని బ్రాహ్మణవాదం అంటారు, మనువాదం అంటారు. మనం అనాల్సింది ఏంటంటే అది కుల రాజ్యాంగం. మనకు ఒక రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం. అంబేద్కర్ చేతుల మీదుగా తయారైనటువంటి రాజ్యాంగం ఉంది. ఓ పక్క ఆ రాజ్యాంగం ఉంటే ఇంకో పక్క కుల రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం రాకముందు నుంచి, భారత రాజ్యాంగం రాకముందు నుంచి ఆ కుల రాజ్యాంగం వస్తుంది. ఇప్పుడు ఆ కుల రాజ్యాంగమే ఇన్ని బాధలకి ఇంతమంది గురి చేస్తాం. దేశంలో ఇప్పటి వరకు ఏం చేశారంటే, ఇప్పుడు కులాల వారీగా జనాల్ని వేధిస్తూ వాళ్ళని దోపిడీ చేయటమే కాకుండా మతాన్ని వాడుకుంటున్నారు. ముస్లింల మీద వ్యతిరేకత సృష్టించి ముస్లింలు, హిందువులు అని చెప్పి గొడవలు సృష్టించి వర్గాలు చేసి, మరి రామాలయం అని చెప్పి రామాలయం ప్రేరణ ఉద్యమాలు నిర్వహించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోయారు. నేను హిందువునైనప్పటికీ ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఏం జరుగుతుంది అనే దాన్ని నేను ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళకి దొరికింది క్రిస్టియన్ మతం నిలబడ్డారు. క్రిస్టియన్ మతం సౌత్లో వాళ్ళకి పెద్దగా దొరకట్లేదు. ఇది అంటే సౌత్లో పట్టు దొరకట్లేదు కాబట్టి ఇక్కడ క్రిస్టియానిటీని వాడతారు. క్రిస్టియానిటీని వాడి క్రిస్టియన్ వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. ఇది ముందు మనకు అర్థం కావాలి. అయితే ఏం చూసినా, ఎలా చూసినా అసలు రాజ్యాంగం ఏంటి? మన భారత రాజ్యాంగం ముందున్న రాజ్యాంగం కుల రాజ్యాంగం. ఈ కులాలు మతాన్ని వాడుకుంటున్నారు. ఇంతకుముందు దాన్ని మనం ఎలా చూస్తున్నాం అంటే దీన్ని మత వివక్ష కింద చూస్తాం. మత వివక్ష అనుకుంటున్నాం. ఇది మత వివక్ష కాదు, మతం పేరుగా చేసే కుల వివక్ష. మతం పేరుగా చేసే కుల వివక్ష. ఇక్కడ మూలమైంది ఏంటి? మతమా కులమా? కులమే మూలం. ఇది మనకు అర్థం కాదు. అంటే ఈ కులస్తులు మాలమాదిగలైతే, క్రిస్టియన్లు అయితే వీళ్ళని ఎలా ఉంచాలి? మొన్నటి వరకు వర్గీకరణ ద్వారా ఇద్దరిని రెండు గ్రూపులు, రెండు కులాలు విడదీసి ఒక కులం ఓట్లని ఒక పార్టీ పంచుకుంటే ఇంకో కులం ఓట్లని ఇంకో పార్టీ పంచుకుంటుంది. ఇప్పుడు ఇద్దరిని కలిపి విడదీసిన ఇప్పుడు ఏం చేస్తున్నారు? మతాన్ని వాడుకుని వాళ్ళని వెంటాడుతూ మిగిలిన వాళ్ళని, అంటే హిందువుల్ని కానీ ఓట్లను గుంజుకునేటువంటి కార్యక్రమం. ఇది హిందువులు కూడా గ్రహించాలి. అది గ్రహించాను కాబట్టి నేను ఈ మీటింగ్కి వచ్చాను. ఎందుకంటే ఇది మత వివక్ష కాదు. ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి. కుల వివక్షే. మనల్ని ఎప్పుడు వేధిస్తారు, ఇప్పుడు కాదు, తరతరాలుగా మనల్ని వేధిస్తూనే ఉన్నారు అనేది మనకి ముందు క్లారిటీ రావాలి. ఇలా వేధించకూడదని భారత రాజ్యాంగంలో
భారత రాజ్యాంగంలో ఏం రాసింది? ఒక పెద్ద కులం అని చిన్న కులం అని, ఒకటి పైన ఒకటి కింద అనేది లేదు, అందరూ సమానమే అని చెప్పి రాసింది భారత రాజ్యాంగం. ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏంటి? అంటరానితనం పోవడమే కాదు, అసలు మనిషిగా కూడా వాడు ఈక్వల్. ఆ కులమైనా ఈ కులమైనా సరే మనం అందరం ఈక్వల్. రాజకీయంగా ఈక్వల్, సామాజికంగా ఈక్వల్ ఉండాలి, ఆర్థికంగా ఈక్వల్. ఆర్థికంగా కూడా మనకి సమానత్వం లేదు ఈ దేశం. నిన్ననే ఒక పిఎం పార్లమెంట్ చెప్తున్నారు కదా మన పాల్ గారు, ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళాం, మురికివాడగానే అది చాలా అందంగా పెట్టుకున్నారు, చాలా క్లీన్గా ఉంది. అది మురికివాడ కాదు, అది యాక్చువల్గా పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు ఉండేది గుడిసెల్లో అయినా రేపు షెడ్యూల్లో అయినా బ్రహ్మాండంగా క్లియర్గా ఉంచుకున్నారు. నాకు చాలా ఆనందం వేసింది. ఏమంటే పాల్ గారు ఎంత క్లీన్ అంటే అంత క్లీన్గా ఉంది, అంత అర్థంలాగా పెట్టుకున్నారు, చాలా సంస్కారంగా ఉన్నారు, చాలా మంచిగా వ్యవహరించారు, చక్కని భాష అంతా మారిపోతున్నారు ప్రజలు. ఆ భాష తీరు అది మురికి కాదు, మీరు సిగ్గుపడాలన్నమాట. అట్లాంటి వాళ్ళకి 30 సంవత్సరాలు పట్టాలు ఇవ్వనందుకు, ఇళ్ళు కట్టించి ఇవ్వనందుకు వీళ్ళు ప్రభుత్వం సిగ్గుపడాలి, పార్టీలు సిగ్గుపడాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ గారికి 10 సంవత్సరాలు వేయలేరు. అయినా కానీ కాంగ్రెస్ ఏంటి, ఇప్పుడు బీజేపీ వెనక నుండే వెళ్తుంది ఈ రాష్ట్రాన్ని. ఇక్కడ సిగ్గుపడాలి. వైజాగ్ సిటీలో ఎంతమంది మురికివాడల్లో ఉన్నారంటే 100కి 44 మంది ఉన్నారు. ఈ లెక్కలు అధ్యయనాలు చెప్తున్నాయి. రక్షణలు ఏమున్నాయో ఆ రక్షణ ఎందుకు పోవాలి? పోకూడదు కదా. కులపరంగానే చూస్తున్నారుగా, మాలగానే చూస్తారు. క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మాలే అంటారు, వేరే అంటారు. అంటే మాదికే అంటారు, కుమ్మరే అంటారు, మార్పు వెంటనే మార్చుతారు. రెడ్డిని రెడ్డి అంటారు, చౌదరిని చౌదరి అంటారు కదా. ఆ గౌరవాలు ఇస్తారు కదా. చౌదరికి ఇచ్చిన గౌరవం, రెడ్డికి ఇచ్చిన గౌరవం మనకి ఇవ్వరు కదా. అందులో అనుమానం ఏమన్నా? వాటికి ఇవ్వకపోగా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా మనం అనుకుంటాం. అవునక మనకి ఎక్కడ మాట్లాడి మంచిగా చాలే అనుకుంటాం. మనం భుజమే చేసేసాడని ఆనందపడతాం. దాని వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోటోలు షేర్ చేస్తాం. ఇప్పుడే కలిశాను అన్న, కంగ్రాచులేషన్స్ అంటారు. సో ఈ రకమైనటువంటి మన కుల బానిసత్వంలో ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థమైనప్పుడు, మీరు తెలుసుకున్నప్పుడు, ఈ కోణం నుంచి మీరు సమస్యని అధ్యయనం చేస్తే, స్టడీ చేస్తే, ఏ సమస్యకైనా మూలం కులమే రావాలి. ఈ కులాల పేరు, మతం పేరు చెప్పి చూస్తాయి మనల్ని. హిందూ మతం అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని అంటూ ఉంటారు. అవన్నీ పైకి అనే మాటలే, కానీ లోపల మాత్రం ఉన్నదల్లా కులమే ఉంది అనేది మనకు అర్థం కావాలి. మూల సూత్రం కులమే, మన బాధలకి మూలమైనది కూడా కులమే. అందులో భారతదేశంలో అసలు ఉన్న ఏదైతే చాలా దారుణమైన వ్యవస్థ ఎట్లా అంటే కుల వ్యవస్థ. అంతకన్నా దారుణమైన వ్యవస్థ లేదు. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా అందులో కులమే పాత్ర పోషిస్తుంది, వేరేది పోషించదు. సో అందువల్ల ఈ సబ్జెక్ట్ ఈ రకంగా కనుక మనం ఆలోచిస్తే, ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం. దాదాపుగా 100 మంది వచ్చారు. 100 మంది అంటే మీరు ఒక 100 మందికి కనుక దీన్ని చెప్పగలిగితే, 100 మందికి చెప్పగలిగితే దాదాపుగా 10,000 మందికి, 1000 మందికి సమాచారం వెళ్తుంది. 100 × 100 ఎంత? 10,000 మందికి వెళ్తారు. 10,000 మంది వాట్సాప్ గ్రూపుల్లో పెడితే 1,00,000 మందికి వెళ్తుంది. 1,00,000 మంది మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో పెడితే ఏయో జోకులు వేసి, అది పెట్టి, ఇది పెట్టి, రంజాన్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, లేదా తా పుట్టినరోజు, ఈ పుట్టినరోజు, జయంతి, హ్యాపీ బర్త్డే, ఇవన్నీ మానేసి మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు, మనం తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ విషయాల్లో మనం అంత పైన ఉన్నాం. అందరితో హలో హాయ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అది మానేసి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని ప్రార్థిద్దాం. దేవుడిని ప్రార్థించకుండా ఉండదు. దేని టైం దానికి దేవుడిని ప్రార్థిద్దాం. వచ్చే తరాల కోసం కూడా మనం ఆలోచిద్దాం. మనదేదో అయిపోయింది చాలా వరకు. ఆ పిల్లలు ఉన్నారు చాలా మంది, వాళ్ళ బతుకులు ఏం కావాలి చెప్పిన వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా నాశనం అయిపోయే పరిస్థితులు ఈ దేశం. ఎందుకంటే 100కి 44 మంది ఇంకా
ఇళ్ల పట్టాలు లేకుండా విశ్వనగరం అంటున్నారు విశాఖపట్నం. విశ్వనగరం విశాఖపట్నం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎవరు ఎక్కుతారు? నాకు ఎవరైనా ఎక్కుతారా? మీరు ఇప్పుడు 100 మందికి వెళ్ళి అడగండి, వాళ్ళకి 10,000 మందిలో ఎంతమంది ఎక్కుతారు చూసుకోండి ఒకసారి. ఎంతమంది ఎక్కుతారా? మన పెన్షన్ అవేం బాగుండవు, అవి వరల్డ్ క్లాస్ ఉండవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మన బస్సుకుండవు. నేను ఆర్టీసీ ఎంపీగా చేశాను. నాకు 1000 బస్సులు కావాలా, 20 లక్షలు ఇవ్వమంటాను. 20 లక్షల రూపాయలు ఒక్కొక్క బస్సు ఇస్తే ఎంత అవుతుందంటే 20 లక్షలు ఇస్తే 20 కోట్లు. 1000 బస్సులు ఇస్తాను. 1000 బస్సులు వస్తే బస్సుకు 6 ఉద్యోగాలు ఇస్తాయి. 12/6 అంటే 1000 బస్సులకు 6,000 ఉద్యోగాలు ఇస్తాను. 6,000 ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఏదన్నా ఉంటే దానికి ఏ రాయితీలు ఇస్తారో ఆ రాయితీలు మాకు ఇవ్వండి. అందుకనే మాకేం ఒక్కడ 20 లక్షలు ఇవ్వండి, నేను చాలు. మా డబ్బు మేము సంపాదించుకుంటాం. లైన్లో బస్సులు ఇస్తాం, సంపాదించుకుంటాం, మేము నడుపుకుంటాం. ఈ వీళ్ళకి కూడా జీతాలు ఇస్తాం 6,000కి. మీరు మా దగ్గర నుంచి ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ వాడికి ట్యాక్సీలు కట్టరాడు, ఆర్టీసీ మాత్రం చచ్చినట్టు కట్టాలి. ఎందుకు? ఎవరి ఆ బస్సులు ఎవరి ప్రైవేట్ బస్సులు? మన పొలాలకు ఉంటాయా బస్సులు? మన పొలాలకు ఉంటాయా? క్రిస్టియన్లకు ఉంటాయా? ముస్లింలకు ఉంటాయా? హిందువుల్లో అందరికి ఉంటాయా? బీసీ హిందువులకు ఉంటాయా? ఉండవు. ఎవరికి ఉంటాయి? 2 కులాలు ఉంటాయి. అవి ఏంటా 2 కులాలు? మీకు బ్రాండింగ్స్ అనే కంపెనీ ఉంది ఇక్కడ. బ్రాండింగ్స్ అనే కంపెనీ. ఆ కంపెనీకి బస్సులు కావాలి. చాలా మంది పనిచేస్తారు. 23,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు 60,000 ఇవ్వాల్సింది 23,000 ఇచ్చారు. సో ఈ 23,000 ఉద్యోగాలు అంటే మన బస్సులు కావాల్సిందే కదా. ఈ బస్సులు ఎస్సీల పేర్లు చెప్పి అక్కడ ఎమ్మెల్యే ఉండేవాడు ఒక ఆయన రాసు. అదే గారంటున్నాం చూడండి, ఎంత ఎమ్మెల్యే రాజు అంతే కదా. నాకు జోసెఫ్ గారు అంటారు కదా, అంటారా? అందరూ మనమే కాదు చేస్తాం కదా. మనం మార్చుకోవాల్సింది. వేరే తీసుకుంటారు. మనకి తెలియకుండా నరనరాన మనం అట్లా తయారైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. నాకు కూడా వస్తుంది, నేను కాదని కాదు. కాబట్టి టక్కున గ్రహించాను. నేను ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్లో ఉన్నాను. అయితే అతను ఆ సబ్సిడీలు తీసుకున్నాడు. ఎస్సీల పేరున సబ్సిడీలు తీసుకుని బస్సులు నడిపి ఆ డబ్బులన్నీ ఆయన కొట్టిస్తారు. బ్రాండింగ్స్ కంపెనీస్ కేసులు పెట్టేవాడు లేడు, అది బయటికి రాదు. ఘరానా పెద్ద మనుషులు. అందువల్ల ఎవరికుంటాయి బస్సులు? వాళ్ళకే ఉంటాయి. అందుకనే ప్రైవేట్కి అయితే బస్సులు వాళ్ళ రూట్లు నడుపుకోవచ్చు, ఆర్టీసీకి మాత్రం బస్సులు డబ్బులు ఇవ్వదు. ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు కాదు. అందుకే తమిళనాడు విసిగిపోయారు. తమిళనాడులో డిఎంకే పోతే ఏడిఎంకే, ఏడిఎంకే పోతే డిఎంకే వచ్చి విసిగిపోయారు. ఆ విజయ్ ఊరు తిరగని కూడా తిరగల. ఏదో ఎక్కడో తిరిగితే స్టాంపీడ్ అయిన మనుషులు చచ్చిపోయేసరికి అతని మీద కేసు పెట్టారు. సిబిఐ వాళ్ళని పంపించేశారు కేసు. సో మొత్తం మీద అతను తిరగలేకపోయాడు. జనాలు ఏం చేశారు? నోటా వేసినట్టే అతను చేశారు ఓటు. నోటా అనేది ఒకటి ఉంటుంది, మనకి ఇద్దరిని కాదనుకుని నోటాకి వేస్తే కనీసం ఆ చైతన్యమైన మన దగ్గర లేదు. వీళ్ళిద్దరూ మనకొద్దు అనే నోటా వేసే చైతన్యం వచ్చినా ఈ నాయకులు వాళ్ళు చక్కదిద్దుకునేవారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? డబ్బులు పంచేస్తే 4-5 వేల కోట్లు ఈ రాష్ట్రంలో సీఎం కావడానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు గారు పంచితే, గెలిస్తే, అధికారం మా చేతికి వస్తే బ్రాండింగ్స్ లాంటి కంపెనీలకి 1000 ఎకరాలు ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మురికివాడలో ఉన్నటువంటి ఇళ్ళు పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా క్యాలిక్యులేషన్ ఈజీ. 10 లక్షలు, 10 లక్షలకి ఎంత ఇవ్వాలా? ఒక 50 గజాలు ఇవ్వాలి. 50 గజాలు ఇవ్వలేని ప్రభుత్వం మరి డేటా సెంటర్కి లాలూకి మాల్కి ఇచ్చారు, భూమి ఇచ్చారు, పైసలు ఎన్ని రూపాయలకి ఇచ్చారు అనేది మళ్ళీ అదొక సబ్జెక్ట్. వాళ్ళకి ఇవ్వడానికి భూములు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడానికి మరి బ్రాండింగ్స్కి భూములు ఉన్నాయి. 1100 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళు 600 ఎకరాలు వాడట్లా. అది తిరిగి ఇవ్వలేక అది ఇచ్చిన వాళ్ళు ఎవరు? అక్కడ మీరు ఆ ఊరే చూడండి, దుక్కితూరు అనే విలేజ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మామూలు బీసీ ఎస్సీలు అండి. వాళ్ళు ఎంత ఉంటే, ఎన్ని ఎకరాలు ఉంటే వాళ్ళకి ఒక్కోటికి
కేవలం ఎక్కడ ఉన్నారా 2 ఎకరాలు అంటే ఉన్న 2 ఎకరాలు అప్పుడున్న నాయకుడు మాట నమ్మేసి రాజశేఖర టైంలో దానికి ఇచ్చేసారు గ్రాంటింగ్స్. అది ఇప్పుడు ఏదో 2-3 కోట్లు అయింది అక్కడ వాళ్ళకి ఇచ్చినప్పుడు 2.5 లక్షలు 3 లక్షలు చెప్పారు, దాంతో వదిలించారు. ఇప్పుడు అక్కడ 600 ఎకరాలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు వాడినప్పుడు దాదాపుగా 2008లో ఇచ్చారండి. ఇప్పుడు ఏం చేయాలి? భూములు వెనక్కి ఇవ్వాలి. మరి మన అడిగేవాళ్ళు లేడు అక్కడ, వెనక్కి ఇవ్వాలి. మరి వాళ్ళు అడగట్లా, వాళ్ళకి అర్థం కావట్లేదు సబ్జెక్ట్. ఎలా అడగాలి, ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి. ఒకసారి చంద్రబాబు వచ్చాడు, ఆయన లాభం లేదనుకో, జగన్ తెచ్చారు, ఆయన లాభం లేదనుకో, బాబు కేసు. వాళ్ళు దానికి అలవాటు పడిపోతున్నారు. వీళ్ళు ఎవరైనా ఎక్కడ పోతారు లేదు. ఇంకోటి ఏంటి, ఈ విలేజ్ ఏది అంతే కదా, ఇంకో మిగిలిన వేస్తారులే మనకి. కానీ ఇక్కడ 600 ఎకరాలు మాత్రం మన గుప్పెట్లో ఉంటాయి. ప్రాక్టీస్ గుప్పెట్లో ఉంటే ఈ ప్రభుత్వంలో ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళు గుప్పెట్లో ఉన్నారు అంతే కదా. ఈ ప్రభుత్వం ఎస్సీ జెడ్లలో భూములు ఉన్నాయి అనుకోండి, ఏపీఐఏసీ అని ఉంటుంది కదా ఎస్సీ జెడ్లను, దానిలో 100 ఎకరాలు ఎవరి కింద ఉంటాయి? ప్రభుత్వం కిందే ఉంటాయి. కాబట్టి ఎందుకు వదులుకోవాలి? మరి వదులుకోదలుచుకోవాలి. పేదవాళ్ళ దగ్గర నుంచి ఎకరం తీసేసుకుంటున్నారు. పేదవాడికి పట్టా ఇవ్వమంటే ఇవ్వరు. అభివృద్ధి పేరున ప్రాజెక్టుల పేరున ఇస్తారు, భూములన్నీ పుచ్చుకుంటారు. ఎవరైనా అభివృద్ధి చేసేది, ప్రాజెక్టులు చేసేది ఏ కులాలు చేస్తారు? ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ చేస్తారా? ముస్లింలు చేస్తారా? బీసీ హిందువులు చేస్తారా? చెప్పండి. ఎవరు వాళ్ళు చెప్పారా? మరి ఎవరండి? ఎవరు వాళ్ళు? గట్టిగా చెప్పండి, గట్టిగానే చెప్పాలి, డైరెక్ట్ గా చెప్పండి, గట్టిగా. వాళ్ళే చేస్తారు, వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇక్కడ ఎవరండి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ పెట్టింది ఎవరు? ఎక్కువ వాడు పెట్టారు. క్రిస్టియన్లు పెట్టారా? ముస్లింలు పెట్టారా? బీసీ హిందువులు పెట్టారా? ఎవరు పెట్టారు? సో అదే అమరావతిలో భూములు ఉన్నాయి. ఇది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అమరావతిలో భూములు ఉన్నాయి. అమరావతిలో భూములు ఉంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఉద్యమం చేశారు కదా అని చెప్పారు. మనం రోజు పేపర్లో కవరేజ్ వచ్చారు కదా, రైతుల ఉద్యమం అన్న. వాళ్ళకి ఎకరానికి ఎంత ఇచ్చారు చెప్పండి? ఎన్ని గజాలు ఇచ్చారు చెప్పండి? 1250 గజాలు ఇచ్చారు. ఎక్కడిచ్చారు? అమరావతిలోనే ఇచ్చారు. భూమి ఎక్కడ తీసుకున్నారో అక్కడే ఇచ్చారు. అక్కడ 1,00,000 అంటే ఎంత వచ్చిన వాడికి ఎక్కడ ఇస్తే 12.5 కోట్లు. 12.5 కోట్లు మనకి లెక్కలు తెలియాలా? లెక్కలు మనకి తెలియాల్సిన అవసరం. మరి ఇక్కడెందుకు ఇవ్వరు చెప్పండి? అంటే మీరు పరిశ్రమలో వాటా ఇవ్వాలని అడగాలి కదా. మనం భూమి ఇస్తే ప్రాక్టీస్ లో వాటా ఇవ్వాలి కదా. వాటికి ఇస్తున్నారు వేరే దేశాల్లో. కొత్తది నేను కొత్తగా కనిపెట్టి చెప్పట్లా. నార్వేలో ఇస్తున్నారు, ఆస్ట్రేలియాలో ఇస్తున్నారు, కెనడాలో ఇస్తున్నారు. మన భూమి తీసుకుంటే మనకి వాటా ఇస్తున్నారు. వాటా ఇచ్చి వాళ్ళ లాభంలో వాటా ఇస్తున్నారు. ఒకవేళ అది ఆ పరిశ్రమ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడేంటి చెప్పండి? ఫెయిల్ అయితే ఏం చేస్తారు? వాడు మూసేసేస్తే ఆ భూమి ఎత్తుకోరా అంతే కదా. మరి అది జరగాలి కదా, మనం అడగాలి కదా, మనకు తెలియాలి కదా, మనం మాట్లాడుకోవాలి కదా. ఈ విషయం మనం ఏం మాట్లాడుకున్నాము? లోక కళ్యాణం గురించి మాట్లాడతాం. లోక కళ్యాణం అంటే ఇది. నేను లోక కళ్యాణానికి వచ్చాను. నిన్న ఏజెంట్ గారి ఇంట్లో వెళ్ళాను. నేను ఆలోచించాను. నేను పిఎం పార్క్లో పిఎం ఆర్హెచ్ కాలనీ అనే అక్కడ ఆ స్లమ్కి మురికివాడ అనే చోటుకి వెళ్ళాను. నేను ఈవినింగ్ దానికి పోయాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఏజెంట్ గారి ఇంట్లో పెళ్ళి, ఇంట్లో పెళ్ళి. ఇదేంటిది? లోక కళ్యాణం. నా రూపాయి నేను ఖర్చు పెట్టేది లోక కళ్యాణానికి ఖర్చు పెట్టాను. మా దగ్గర చుట్టాల్లో ఒక పెళ్ళి ఉంది, నేను పోలేను. నేను చెప్పేశాను వాళ్ళు. చెప్పాను, నా సమయం కానీ, నా డబ్బు కానీ, నా తెలివి కానీ లోక కళ్యాణానికి వాడతా. అంతేగాని దీని కాదు. ఈ మీటింగ్ ఇక్కడ చేయాలంటే చేసిన వాళ్ళకి ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నేను బాధ్యతగా వస్తాను. నాకు చెప్తే రమ్మంటే ఖచ్చితంగా వస్తాను.
ఎట్లయినా కానీ వస్తాను. దానికోసం నేను నా ఆరోగ్యాన్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాడు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తాడు, బస్కి తీసి జాగ్రత్తగా ఉండి అంతే కదా. వాడి పెళ్లి కోసం ఆరోగ్యం మెయింటైన్ చేస్తాడు, మనం లోక కళ్యాణం కోసం కూడా ఆరోగ్యాన్ని మెయింటైన్ ఈరోజు ఆరోగ్యం మెయింటైన్ చేయడం అనే దానికి నాకు ఏంటంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఒక ఉద్దీపన అంటారా, ఏమంటారు ఉద్దీపన అంటే బాగా వాడతారా మీరు, దైవ భాషలో ఉందిగా ఉద్దీపన. ఉద్దీపన అనేది ఏంటంటే ఈ లోక కళ్యాణమే. ఈరోజు నేను నా క్రిస్టియన్ మిత్రులు కలిశాను, చాలా నాకు విశాఖపట్నంలో, ఇక్కడే నేను పోలీస్ కమిషనర్కి కలిసా, ఇక్కడే మళ్ళీ నేను సమాజాన్ని ఇంకో వైపు నుంచి కలుస్తున్నాను. పైనుంచి సమాజాన్ని కలిశాను, పైనుంచి చూశాను, అక్కడి నుంచి పాలన చూశాను, నా సాధ్యమైనంత వరకు న్యాయంగానే ధర్మంగానే చేశాను. నాకు తెలియకుండా తప్పులు చేసి ఉండొచ్చు, అందులో అనుమానం. అయితే నేను ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేస్తాను. చాలామంది ఏదో బీసీ పక్షపాతము, ఎస్సీ పక్షపాతము లేదు, ఆ పక్షపాతం నేను చూపలేదు. ఎందుకు చూపలేదంటే నేను చూపించకూడదు, అది నా బాధ్యత. ఒక అధికారికమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ఉండాలి. ముఖ్యమంత్రి అంటే అందరి ముఖ్యమంత్రి అతను, ప్రధానమంత్రి అంటే అందరి ప్రధానమంత్రి. హిందువులకు ప్రధానమంత్రి కాదు అతను, క్రిస్టియన్లకు ప్రధానమంత్రి కాదు, ముస్లింలకు ప్రధానమంత్రి కాదు, రెడ్లకి ముఖ్యమంత్రి కాదు, కమ్మలకి ముఖ్యమంత్రి కాదు, అందరికీ ప్రధానమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. దేవుడు అందరి వాడే కదా. అలాగే పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా దైవ సమానమని కదా చెప్పేది. బైబిల్లో చెప్తారు ఆ మాట, అన్నింటిలో చెప్తారు. అధికార పదవుల్లో ఉన్నవాడు ఒక దైవాంశ ఉండబట్టి అయ్యారని చెప్పి వాళ్ళు రాసుకుంటారు. అన్ని గ్రంథాల్లో ఉంది, హిందూ అన్ని మత గ్రంథాల్లో దాన్ని పెట్టారు. దైవాంశం ఉందా లేదా అనేది తర్వాత, ఉందని భావించమంటారు. ఈ ఉందని భావించాల్సింది మనం కాదు, వాడు భావించుకోవాలి. మనం భావిస్తున్నాం సరే, అందుకే ఏమంటలే వాడు దండాలు పెడుతున్నాం, వాళ్ళకి ఏదో గౌరవిస్తున్నాం, మంచిగా చూస్తున్నాం. కానీ వాళ్ళకి నాలో దైవాంశం ఉంది కాబట్టి నేను న్యాయంగా ధర్మంగా ఉండాలి, ఆ పద్ధతిలోనే నేను పనిచేస్తాను. కానీ ఇప్పుడు ఈ సమాజాన్ని ఇటు నుంచి కలుస్తున్నా. మరి మీరు గురువులుగా, సమాజానికి గురువులుగా ఉన్నవారు ఈ దృష్టితో మనం ఈ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, ఓకే, అది సరిపడా ఉంది, దానికి పద్ధతి ఉంది, దానికి సిస్టమ్, దానికి పద్ధతులు చెప్తారు, ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు, మధ్యలో చెక్ చేస్తూ ఉంటారు, అవన్నీ ఉంటాయి కదా, అదంతా ఉంటుంది. ఆ శిక్షణ అన్ని మతాల్లో కూడా ఒక శిక్షణ ఉంటుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానానికి, ఆధ్యాత్మికమైనటువంటి మరి క్రతువులకి సంబంధించిన రిచువల్స్కి, ఫెస్టివల్స్కి, వాటికి సంబంధించిన అంశం. అది మీకు తెలుసు. తర్వాత లోక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. ఈ లోక జ్ఞానం అంటే మంచి చెడ్డ, భార్యాభర్త, అది ఓకే, ఈ రెండు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయమైనటువంటి జ్ఞానం కావాలి. ఇది మన ముందు తరాల కోసం పనికొచ్చే జ్ఞానం. చర్చిలు నిలబడి ఉండాలన్నా, గుడులు నిలబడి ఉండాలన్నా, మసీదులు నిలబడి ఉండాలన్నా రాజ్య వ్యవస్థ చాలా చాలా అవసరం. రాజ్య వ్యవస్థ అవసరం అంటే పాలనా వ్యవస్థ, అంటే అధికార వ్యవస్థ, ఒక పద్ధతి, ఒక చట్టం, ఒక కోర్టు, ఇవన్నీ ఉండాలి. వీటి గురించి మనకి అవగాహన పెంచుకోవాలి. ఇది చెప్పాలి. దేవుడు అనగానే మిగిలిన ఏమీ లేవనుకోవడం కరెక్ట్ కానే కాదు. సమాజంలో అందరూ కావాలి, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, అలానే ఒక రాజకీయ నాయకులు కావాలి. రాజకీయ నాయకులు కావాలా, మంచి రాజకీయ నాయకులు రావాలి, మనమే తీసుకురావాలి, మీరే తయారు చేయాలి వాళ్ళని కూడా. ఈ విషయాన్ని చెప్పాలి. పాలుకు పాలు, నీటికి నీరు విడదీసే మార్గం, మన పరిస్థితులను అర్థం చేసుకునే మార్గం రావాలంటే గీటురాయి ఏంటంటే ఈ దేశంలో కుల జ్ఞానం అనేది చాలా అవసరమైన జ్ఞానం. కుల జ్ఞానం, రాజకీయ జ్ఞానంలో ముఖ్యమైన అంశం ఏంటి? కుల జ్ఞానం. కాలజ్ఞానం కాదు. కాలజ్ఞానం సరిపోయింది, మనకి సరిపడా కాలజ్ఞానం వచ్చింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళందరూ చెప్పారు, ఏది ముందే దొరికిపోతుంది,
మండలు దొరుకుతాయి, ఏ ఉన్నాయి అవన్నీ ఓకే. కాలజ్ఞానం మనకు చాలా అది కావాల్సింది ఏంటి? కుల జ్ఞానం కావాలి. కులపరంగా ఎలా అన్యాయం జరుగుతుందో కావాలి. గురువులు కాబట్టి మీరు గురువుల స్థాయిలో ఉండి ఈ విషయాన్ని తెలుసుకుని చెప్పాలా. అండ్ మీకు దేవుడు అత్యద్భుతమైన వ్యవస్థనిచ్చాడు. అత్యద్భుతమైన వ్యవస్థనిచ్చాడు. ఒక బిల్డింగ్ ఒకటి నడపాలంటే జ్ఞానంలో ఓలలాడుతున్నారు, తేలి ఆడుతున్నారు. దేవుణ్ణి ఆ రోజు ప్రార్థన చేసుకుని, సమస్య వస్తే ప్రార్థన చేసుకుని మీ పని మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టని వాళ్ళని లేపి తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు తయారు.